8, 7, 6, 5, 4, 3. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఇప్పుడు టైంలో లోపలికి వెళ్దాం అక్క. సరే ఫస్ట్ ఏంటి ఇంత విచిత్రంగా ఉంది ఇక్కడ? అక్క చెల్లి 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 ఇక్కడ నాకు ఒక స్టేర్ కేస్ కనిపించింది. అక్క నాకేం కనిపించింది? నేను చెల్లి సాహస యాత్ర. నేను వేసవి సెలవులు అంటే వేసవి సెలవులు యాత్రకి వెళ్ళాను. మా అక్క నేను వెళ్ళాను. మేము ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళం. అంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాంపింగ్ సైట్ నిర్మించుకున్నాము. ఎవరో మనలాంటి వాళ్ళు వచ్చారేమో కలిసి. ఖర్చు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? వచ్చేయండి. ఇక్కడ ఏదో డిసపియరింగ్. అక్క చూడు ఇందాక ఇక్కడ ఖాళీ ఉండింది కదా, మళ్ళీ మనం వస్తుంటే ఏందక్క సౌండ్? అయినా మనం ఆస్ట్రాలజీ పీపుల్, మనకి కొంచెం కూడా భయం ఉండదు. నేను ఒక ఉత్తరం నా సాహస యాత్రని చమేసింది. అలా భయపడుతూ మళ్ళీ ఆ స్టేర్ కేస్ దిగి ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి మా క్యాంపింగ్ సైట్కి వచ్చాను. అంతే. వాచ్ ఇరిగిందని కూడా లాస్ట్ ఉంది. అవును, నిజంగా నాకు వచ్చేది. ఇదంతా మనకి జరిగింది కదా, ముందే ఎట్లా రాసి పెట్టారు? అదే కదక్క. ఏదైనా దేవుడు రాసాడా లేకపోతే దెయ్యం రాసాడు? ఓ అక్క, నువ్వు దెయ్యాలు. అక్క ఏంటిది? మన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఎవరో మనని ఫాలో చేసిన నేను దీంట్లో ఎలా రాస్తారక్క? చేతులు ముందే ఉన్నాయి కదా అక్క జరుగుకునేవన్నీ. అయితే అంటే some mystery behind this. Oh, wow. Probably a wolf, పడుకో. విన్నాను. చాలా భయం ఉంది అక్క. ఏం పర్వాలే, జంతువులే ఉంటాయి, నువ్వు పడుకో ప్రశాంతంగా. రాత్రి సౌండ్స్
సౌండ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం తినేసి బ్రష్ చేసుకొని డ్రెస్ తినేసి మనము ఇన్వెస్టిగేట్ చేద్దాం, సరేనా? ఫుల్ అయిపోయింది, నువ్వు కావాలంటే తిను. నాకు ఫుల్ అయిపోయింది, మళ్ళీ తర్వాత తిందాంలే. అక్క వాటర్ తాగునా? ఒక్క నిమిషం, నీ బాటిల్ కింద లెటర్ పెట్టావుగా, ఆ లెటర్ ఎక్కడ వెళ్ళిపోయింది? అవునక్క, ఎందుకు రాకపోయినా ఆ స్టేర్ కేస్ పైన కనపడదు, ఆ స్టేర్ కేస్ దగ్గర గాలితో ఎగిరిపోయి ఉంటే లాగాలో ఆశ అయిపోయేదిగా. ఏం కాదు, అక్కడి నుంచి గాలికి ఇక్కడ పడి ఉంటుంది అంతే, వెళ్దాం. అక్క ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో రాస్తుంది. ఉంటుంది. మేము చాలా భయం వేసి విచిత్రమైన శబ్దాలు వినపడి నాకు చాలా భయం వేసి సరేలే జంతువులని పడుకున్నాము. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తే ఒక లెటర్ బాటిల్ కింద కనపడాల్సిన లెటరు స్టేర్ కేస్ దగ్గర ఉంది. అప్పుడు మేము గాలికి వెళ్ళిందేమో సర్లే అని చూస్తూ వెళ్ళాం. అంతే ఉంది, ఇంకేం రాలేదక్క దీంట్లో. కాదులే, ఏదో డిసపియరింగ్ ఇంకొని ఉంటుంది, డిసపియర్ అవుతా ఉంటుంది. కానీ ఏదో నిర్మాతలు వచ్చి రాసి అక్కడ పెట్టుంటారా? ఇక్కడ ఏంటి విచిత్రంగా సీరియస్గా ఉంది? అవును కదా, నీ బ్యాగ్లో ఫోన్ ఉంది కదా, దాంట్లో టార్చ్ ఆన్ చేయి. ఈ లెటర్ని వచ్చుకొని వస్తావా అక్క? వన్ మినిట్ అంటే బ్యాగ్ పట్టుకో. ఏం కాదులే అక్క, ఇక్కడ ఉంటారు. ఇది బ్యాలెన్సింగ్ వీల్. ఇక్కడ ఎవరు రెండు కాళ్ళతో నడవకూడదు, ఇంకా కింద పడితే చచ్చిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి చెల్లి. ఇదే బ్యాలెన్సింగ్ బీమ్ అనుకో. ఈ టార్చ్ ఆఫ్ చేసేస్తాను అక్క, మళ్ళీ ఎందుకు దీంట్లో ఫస్ట్ నేను వెళ్తాను. అక్కడ దాకా అనుకుంటా అక్క. చెల్లి పదా. అమ్మా చెల్లి, నిజంగా లిల్లీ అక్క, లిల్లీ మన క్యాంపింగ్ సైట్ లో ఉంది కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? తన ఇంట్లోనే ఉండింది, రమ్మన్నా రాలేదు, ఇక్కడ ఎట్లా వచ్చింది? అవునక్క, లిల్లీ జోక్ చేయకు లిల్లీ అక్క, తనే మనల్ని ఫాలో చేస్తుంది అక్క ఇందాక. అవునులే, ఒకసారి బ్రీతింగ్ చెక్ చేద్దాం. ఏంటక్క బ్రీతింగ్ లేదు? ఒకసారి పల్స్ చెక్ చేయి. పరిస్థితి లేదు. హార్ట్ బీట్ లేదక్క. చిన్న హార్ట్ బీట్ అసలు లేదురా. అవునక్క, మా డాడీ చెప్పాడు, ఎవరైనా తను 6 years కదా, అంటే అది నిజమే. ఎవరైనా గోల్ తీరకుండా చచ్చిపోతే తినబోతారంట. నాకు చాలా భయం అవుతుందిరా. అక్కడ ఉన్న నోట్ ఏదక్క లేదు. అది తొందరగా వెళ్ళిపోతాం రా.
లిటిల్ చూసి చాలా విచిత్రం ఉందా చెల్లి పదే పోదాం చెల్లి పెట్టకండి